నమస్కారం. V7 సిటీ న్యూస్ కు స్వాగతం. స్విమ్స్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని గత 2.5 సంవత్సరాల కాలంగా అనేక మార్లు అధికారులకు విన్నవించినా ధర్నాలు చేసినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కార్మికులు ఈ నెల 4వ తేదీన స్విమ్స్ డైరెక్టర్, టీటీడీ చైర్మన్, టీటీడీఓ, రాష్ట్ర ప్రభుత్వానికి, కార్మిక శాఖకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా కలెక్టర్కు, జిల్లా ఎస్పీకి అందరికీ చట్టబద్ధంగా సమ్మె నోటీసు రిజిస్టర్ పోస్టులో పంపించడం జరిగిందని అన్నారు. సమ్మె నోటీసు పంపి 8 రోజులు అవుతున్నా యాజమాన్యం మొండిగా వ్యవహరించడంతో స్విమ్స్ ఎమర్జెన్సీ వార్డు ముందున్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా CI2 జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి మాట్లాడారు. కాంట్రాక్ట్ కార్మికులు దశాబ్దాల తరబడి ఈ ఆసుపత్రిలో పనిచేస్తూ ఉన్నారు. దురదృష్టం ఏంటంటే ఆసుపత్రి బాగా అభివృద్ధి అయింది, కానీ ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికుల జీవితాలు మాత్రం బాగుపడలేదు. వీళ్ళకి చాలా తక్కువ జీతాలు ఇస్తున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు. కొంతమంది ఏమో లక్ష్మీ శ్రీనివాస కార్పొరేషను, కొంతమంది ఏమో కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తారు. వీళ్ళలో కూడా వాళ్ళ హోదాలని, ఏ హోదాలు అయితే వీళ్ళని ఉద్యోగాలకు వార్డు బాయ్లుగా తీసుకున్నారో ఆ పేరుతో కాకుండా శానిటేషన్ అని పేరు పెట్టినటువంటి కారణంగా వీళ్ళకి వేతనాలు పెరగలేదు. ఈ సమస్యలన్నిటి మీద, వేధింపుల మీద, తొలగింపుల మీద, అన్యాయమైనటువంటి పద్ధతులన్నిటి మీద పదే పదే అధికారులతో మాట్లాడడం జరిగింది. ఈ యాజమాన్యం కూడా రాతపూర్వకంగా హామీలు ఇచ్చింది, సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. దురదృష్టం ఏంటంటే అవన్నీ అమలు కాల. ఆఖరికి లేబర్ అధికారుల దగ్గర కూడా చర్చలు జరిగాయి. లేబర్ అధికారుల దగ్గర కూడా రాతపూర్వకంగా ఈ సమస్యలన్నీ మేము పరిష్కారం చేస్తామని యాజమాన్యం చెప్పింది.